లుక్ బాలేదు, నువ్వు హీరో మెటీరియల్ కాదు, నటన అంతకన్నా రావటం లేదు, పోయి ఇడ్లీలు వడ అమ్ముకో అనే విమర్శలు ఎదుర్కొన్నాడు. కట్ చేస్తే స్టార్ హీరోగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగాడు. ఇప్పుడు సౌత్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దూసుకెళ్తున్నాడు. ఇంతకీ ఎవరా హీరో? జీవితంలో ఏదైనా సాధించాలంటే ఎంతో కష్టపడాలి. ఉన్నత స్థాయికి ఎదగాలంటే వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఎదురైన అడ్డంకులని అధిగమించాలి. ఎన్నో విమర్శలు ఎదుర్కోవాలి. తను నటించిన ఫస్ట్ సెకండ్ సినిమాలు రిలీజ్ కాలేదు. మూడో సినిమా హిట్ అయింది, కానీ నటనకి పనికిరావని పొమ్మన్నారు. లుక్ బాలేదు, నటన రాదన్నారు. ఓ విమర్శకుడైతే వెళ్ళి ఇడ్లీ వడ అమ్ముకోండి అని విమర్శించారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు హీరో సునీల్ శెట్టి. కెరియర్ ఆరంభంలో ఎదుర్కొన్న అవమానాల గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మొదట్లో నటించిన ఫౌలాద్, ఆర్జు ఈ 2 సినిమాలు నిర్మాణ సమస్యల కారణంగా వాయిదా పడ్డాయని చెప్పారు. అర్జు కోసం 65 రోజుల షూటింగ్ చేశాం, కానీ దర్శకుడు నిర్మాత మధ్య వివాదం కారణంగా వాయిదా పడిపోయింది. ఫౌలాద్ సినిమా కూడా ఆగిపోయింది. మూడో ప్రయత్నంగా వచ్చిన బల్వాన్ సినిమా హిట్ అయింది. ఇందులో దివ్యభారతి హీరోయిన్గా నటించింది. బల్వాన్ బ్లాక్ బస్టర్ తర్వాత కూడా నటనలో వంక పెట్టారు. లుక్ని ఎగతాళి చేశారు. నటన ఆరాధన్నారు. కనీసం హీరోగా ఎలా నడవాలో తెలియదన్నారు. స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు కాబట్టి వెళ్ళి ఇడ్లీ వడ అమ్ముకోమనండి అన్నారు. ఆ మాట విని నన్ను ఎగతాళి చేస్తున్నారని అర్థమైంది. కానీ ఇడ్లీ వడ వ్యాపారం నా వెన్నెముక. నా సోదరీమణులకి విద్యను అందించింది. ఆ వ్యాపారమే మా కుటుంబాన్ని నిలబెట్టింది. అప్పట్లో టేబుల్ శుభ్రం చేసేవాడిని, కౌంటర్ దగ్గర పనిచేసేవాడిని, వంటగదిలో పనులు చేసేవాడిని. అయితే అప్పుడు సునీల్ శెట్టినే, ఇప్పుడు సునీల్ శెట్టినే అన్నారు. బాలీవుడ్ స్టార్ హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడిప్పుడే సౌత్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తున్నారు. తన జీవితంలోకి మనవరాలు అడుగుపెట్టాక ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేమని పోస్టు పెట్టారు. కుమార్తె అతియా శెట్టి, టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ దంపతులకి మధ్య ఆడపిల్ల పుట్టింది. దశాబ్దాలుగా వ్యాపార రంగంలో, సినీ రంగంలో ఎంతో సాధించినా కానీ నా మనవరాల్ని చేతుల్లోకి తీసుకున్నప్పుడు వచ్చిన ఆనందం ముందు అన్నీ దిగదుడిపే అన్నారు సునీల్ శెట్టి. ఈ మధ్య సౌత్ మూవీలో బిజీ అవుతున్న సునీల్ శెట్టి రజనీకాంత్ దర్బార్లో విలన్గా నటించారు. లేటెస్ట్గా కేసరి వీర్ సినిమాలో నటించారు. వెల్కమ్ టు ది జంగిల్ సినిమాకి పనిచేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.